హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను చెరువు చేప ఎగిరి చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. మసాలా కోసం ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, స్పైసెస్, జీడిపప్పు తీసుకోవాలి. గసాలు 2 టీ స్పూన్లు తీసుకోవాలి. ఈ ఐటమ్స్ మొత్తం మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. చేపల్ని క్లీన్ చేసుకుందాము. పొయ్యి మీద ఎడలపాటి గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పసుపు వేసుకోవాలి, కలుపుకోండి. బాగా వేగించుకోవాలండి ఆనియన్స్ని, పచ్చిమిర్చిని. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాయి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. వేసుకోండి. మసాలా పేస్ట్ ఎర్రగా వేగాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోండి. మసాలా ఎర్రగా వేగిందండి. టమాటాలు వేసుకుందాం అండి. సాల్ట్ వేసుకోండి. కలుపుకొని మగ్గించుకోండి టమాటాని సాఫ్ట్గా. టమాటా మసాలా బాగా మగ్గింది. కారం వేసుకుందాం అండి. మసాలా, టమాటా, కారంలో బాగా మగ్గిపోవాలండి. ఆయిల్ పైకి స్ప్రెడ్ అవ్వాలి. మొత్తం బాగా మగ్గిందండి. ఇలా మగ్గించుకోవాలి. చేపలను వేసుకోవాలి. మొత్తం చేప ముక్కలను అన్నిటిని వేసేసుకోండి. గరిటెతో నెమ్మదిగా కలుపుకోండి. కాసేపు ముక్కలు, మసాలా కాస్త మగ్గాలి. ముక్కలు అయితే మగ్గాయండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ పట్టవు వాటరు. చూడండి, వాటరు ఎక్కువ వేయలేదండి. నెమ్మదిగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. దగ్గరగా ఉడికించేసుకోవాలన్నమాట. కూర అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే చెరువు చేప ఎగురైతే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పినట్టు చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతామండి. నాకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా చూడట్లేదండి, లైక్లు కొట్టట్లేదు, నాకు కామెంట్స్ కూడా పెట్టట్లేదండి. మీరు నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.